టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి పొట్టి ఫార్మాట్లో 200 వికెట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో షమి ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో షమి 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో టీ20లో షమి వికెట్ల సంఖ్య ప్రస్తుతం 201గా ఉంది. షమి 165 టీ20 మ్యాచ్లో వికెట్ల డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక టీ20లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. చాహల్ పొట్టి ఫార్మాట్లో 364 వికెట్లు తీశాడు. చాహల్ తర్వాత పీయూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ 300కు పైగా వికెట్లు సాధించగా షమి కాకుండా మరో 11 మంది బౌలర్లు 200 అంతకంటే ఎక్కువ టీ20 వికెట్లు తీశారు. ఇక ఓవరాల్ గా టీ20లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత డ్వేన్ బ్రావోకు దక్కుతుంది. ఈ విండీస్ ఆల్రౌండర్ పొట్టి ఫార్మాట్లో 631 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రషీద్ ఖాన్ 615, సునీల్ నరైన్ 569తో అత్యధిక టీ20 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. ఇక బరోడా బెంగాల్ మ్యాచ్ విషయానికి వస్తే బెంగాల్పై బరోడా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా ఛేదనలో చేతులెత్తేసిన బెంగాల్ 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది.